ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్. మరి తమిళనాట అంతిమంగా మన జోసెఫ్ విజయ్ని వరించింది. అంతవరకు దూరంగా ఉన్నటువంటి ఈ లెఫ్ట్ పార్టీలు రెండు, వాళ్ళిద్దరికీ చెరో రెండు పార్టీలు ఉన్నాయి. దాంతోపాటు మరొక పక్కన ఉన్నటువంటి విఎల్కే పార్టీ కూడా తనకున్న 2 సీట్లతో నేను నీకు సపోర్ట్ చేస్తాం అని ముందుకు వచ్చారు. వెర్సి ఇవన్నీ కలిపి 6, కాంగ్రెస్కు ఉన్న 5, 11 ప్లస్ విజయ్కి 108 ఉన్నాయి. ఒక సీట్ రిజైన్ చేశారు కాబట్టి 107, ఇవన్నీ కలిపితే 118 మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంది. ఎప్పుడైనా సరే అంతిమ విజయం సత్యానిదే. హానెస్టీ విల్ ప్రివైల్, జస్టిస్ విల్ బి ప్రివైల్డ్. మరి విజయ్ మీద ఎంతోమంది ప్రజలంతా కూడా ఆశ పెట్టినారు. జంజీ అంతా కూడా విజయ్తోనే ఉన్నారు. ఒకవేళ కనుక ఈ దీంట్లో వాళ్ళ గవర్నర్ ఏమాత్రం అవకతవకలుగా ప్రవర్తించినా సరే రేపటి రోజున తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండంగా మారి ఉండేది. మరి అలా చేయకుండా అమిత్ షా నేను నివారించి ఉంటాడని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. ఎందుకంటే కొంత మోరాలిటీ ఉన్న వ్యక్తి అమిత్ షా. ఈ కాంగ్రెస్ డిఎంకే ఈ వీళ్ళ యొక్క విజయ్ రాకతో ఏమైందంటే డిఎంకేకి కాంగ్రెస్కి పొత్తు చెదిరిపోయింది. ఎంతో కాలం నుంచి ఉన్న కాంగ్రెస్ డిఎంకే పొత్తు ఏమైందంటే నువ్వు నన్ను బ్యాక్ స్టాప్ చేసావు, జీవితంలో నీ ముఖం చూడు ఛు అని ఉమ్మేశాడు స్టాలిన్. కానీ పాలిటిక్స్లో అవి కామన్ కదా, అలా రుద్దేసుకుని వెళ్ళిపోతుంటారు. బట్ అలా ఉండకూడదని మేము భావిస్తున్నాం. అలాగే డిఎంకేలో పెరియస్వామి కూడా అతను బీజేపీని ఎక్కడ తొక్కయ్యాలో అని చెప్పేసి తొక్కడానికి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. అరుణాచలాన్ని తీసేస్తేనే కానీ నేను నీతో పాటు పొత్తు కలవను అన్నాడు. అంతేకాకుండా ఎక్కడ ఓడిపోతారో ఆ సీట్లు వీళ్ళకి ఇచ్చి కేవలం ఒకే ఒక సీటు గెలవడానికి అవకాశం ఇచ్చాడు. అంత పెద్ద నేషనల్ పార్టీ తమిళనాడులో ఒక్క సీటుతో సిగ్గుమాలిన పనిగా భావించి అయ్యా ఈ ఒక్క దౌర్భాగ్యం సీటు కోసమా అరుణాచలం మేము పోగొట్టుకున్నాం, బండి సంజయ్ని హైదరాబాద్లో అలాగే పోగొట్టున్నాం కదా, మాకు ఇంకా బుద్ధి రాదేంటి అని ప్రజలు అడిగే లోపల వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. మరి ఇప్పటికైనా సరే విజయానికి అవకాశం ఇచ్చిన గవర్నర్కి దేవుడు మంచి బుద్ధి ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాం. గవర్నర్కి కాదు, నిజంగా గవర్నర్ కనుక నిజంగా మంచి బుద్ధి ఉండుంటే ఈ పాటికి ఇంత గందరగోళం ఇంత టెన్షన్ ఉండేది కదా. నేను సాయంత్రమే ప్రమాణ స్వీకరణ అయిపోయేది. పాపం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎంత అవమానకరంగా ప్రవర్తించారండి. గెలిచిన నెక్స్ట్ డే ఈయన చీఫ్ మినిస్టర్ అవుతాడో లేడో అని సంగతి తెలియకపోవటం వలన విజయ్